నుంచి అంటే 10th క్లాస్ 8th to 10th క్లాస్ మధ్యలో ఫస్ట్ మెనార్కే స్టార్ట్ అయింది అంటే సైకిల్స్ స్టార్ట్ అయినాయంటే ఈవెన్ 48 ఇయర్స్ దాకా పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ టూత్పేస్ట్ యూజ్ చేయాలి. ఓకే, ఇంకా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సపోజ్ గమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే సెపరేట్ టూత్పేస్ట్ ఉంటుంది స్టోలినార్ అని. దాంతోపాటు ఇంకా ఎవరికైనా సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉంటే సెన్సిటివిటీకి సంబంధించిన టూత్పేస్ట్ ఉంటుంది. సో సెపరేట్ టూత్పేస్ట్ అవైలబుల్ ఉంటే అవి యూజ్ చేయాలి. ఓకే, సో మనం కేరీస్ ఈ క్యావిటీస్ రాకుండా, ఈ గమ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం రెగ్యులర్గా తిన్న ప్రతిసారి గార్గ్లింగ్ చేయాలి. ఓకే, నార్మల్ వాటర్తో కానీ లేదంటే సాల్ట్ విత్ వామ్ వాటర్తో కానీ గార్గ్లింగ్ చేస్తే క్యావిటీస్ రాకుండా ఉంటాయి. దానితో పాటు ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్కి చూపించుకోవాలి. బ్రషింగ్ టెక్నిక్ ఒకటి ప్రాపర్గా ఉండాలి. షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి తక్కువ తీసుకోవాలి. ఓకే, షుగర్ అనేది పళ్ళ పైన అతుక్కుంటే కనుక క్యావిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్స్ కంటైనింగ్ ద షుగర్స్ అనేవి తక్కువ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మమ్మలు నాన్నమ్మలు కానీ వాళ్ళు చూసింది కదా మీరు పల్లెటూరులో నోట్లో బ్రష్ చేసుకుంటారు, పక్కింటికి పోయి ముచ్చట పెడతారు. అల్లు అర్జున్కి ఏమైంది, మోహన్ బాబు ఉన్నాడా మంచిగా ఉన్నాడా పోయిండా, ఆ సీరియల్ ఏమైంది చూస్తారు కదా, చెప్పండి నిజమా కాదా? రైట్, ఓకే. మరి అలాంటి పని చేయకుండా కేవలం 2 లేక 3 నిమిషాలు ఎవరైతే స్వచ్ఛంగా నవ్వగలుగుతారో వాళ్ళ పనులు మంచుకున్నట్టు. కొంచెం దాచిపెట్టుకుని అవుతారు కదా, కొంచెం నా పనులు ఎత్తున్నాయి, లేకపోతే వంకరు ఉన్నాయి, లేకపోతే ఏదో ఉన్నదని. ఈ మధ్య చూస్తాను కదా, ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే కొంచెం అయిందంటే అమ్మాయి పనులు ఎత్తున్నాయి, అందుకు 1 లక్ష రూపాయలు కట్టం ఎక్కువ కావాలంట. కాబట్టి దానికోసం అని చెప్పి వాళ్ళు మళ్ళీ దాని మీద పెట్టుకోవడం కానీ, సార్ వాళ్ళందరూ సహకరిస్తారు. ఎక్కడున్న వంకరు ఉన్నా ఏమున్నా కానీ దాన్ని సెట్ చేస్తారు. మరి చాలా మంచి సూచనలు సార్ ఇస్తుండే, కానీ సార్ ఎందుకో వాళ్ళు చాలా తక్కువ మాట్లాడిండు. మాకు ఇంతకుముందు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతుండే. ఏదేమైనా కానీ బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్. సార్ మరి పేస్ట్ ఖరీదు బాగా అయిపోయింది, 60 రూపాయలు 90 రూపాయలు అయిపోయింది, రోజుకు 2 సార్లు చేస్తే ఎట్లా సార్ అని నెట్టుకుంటే మామూలుగా నీళ్ళతో రాత్రి కూడా చేయండి. ఎందుకంటే రాత్రి చేయడం ఎందుకు, మన పళ్ళల్లో ఏమీ ఇరుక్కోకుండా. మనం తెలుసు కదా, పొద్దున్న లేవగానే చాలామంది అడ్వర్టైజ్మెంట్ చూస్తారు టీవీలో, పెప్సోడెంట్ దగ్గరికి రాగానే వాసన వస్తుందంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, పెప్సోడెంట్ వాడతారు. మరి మనం చాలామంది దగ్గర పోయి మాట్లాడాలంటే ఏం చేయాలి, మన నోటి దుర్వాసన రావద్దు. నోటి దుర్వాసన రావద్దు అంటే సార్ చెప్పిండు, షుగర్ కంటెంట్ అయితే పండ్లు ఖరాబ్ అవుతాయి. మరి ముఖ్యంగా మీకే చెప్పిండు, చాలామంది అమ్మాయిలు చూస్తుంటాం 5 స్టార్ డైరీ మిల్క్ ఇవన్నీ చాక్లెట్లు పెట్టి పండ్ల మీద స్టాక్ పెట్టుకుంటారు. ఆ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా తినుకుంటూ వస్తే కడుక్కోవడానికి నీళ్లుండవు. ఇక్కడికి రాగానే బాత్రూమ్ దగ్గర లైన్ ఉంటుంది, అది అట్లాగే పండ్ల మీద ఉంటుంది, మన పండ్లు డ్యామేజ్ అయిపోతుంది. మరి అందుకే షుగర్ కంటెంట్ అనేది చెట్టకుండా చూసుకోండి. మరి మేడం దగ్గర ఎవరైతే పేరు రాపించారో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి, మరి మనకు ఇంకొక మేడం వస్తారు, చాలా జనరల్ ప్రాబ్లమ్స్ జనరల్ సమస్యల మీద, మరి వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా కోచింగ్ చేసే వాళ్ళు ఉంటే రండి. ముఖ్యంగా మీరు రాబోయే కాలానికి కాబోయే తల్లులు, మీరు సరిగ్గా ఉంటే, మీరు బాగా అవేర్నెస్ ఉంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేస్తారు, వాళ్ళకు నేర్పుతారు. ఎందుకంటే తల్లులకు టైం ఉండదు, తెలుసు కదా, పొద్దున్న లేవగానే బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు. తల్లులకే అన్నీ నేర్పుతారు, ఏ విధంగా నేర్పాలా, ఎట్లా నేర్పాలా, ఏం చేయాలా అనేది. కాబట్టి మీరు మంచిగా నేర్చుకుంటారు అనుకోండి, మీ జూనియర్స్కి నేర్పుతారు, మీ జూనియర్స్ వాళ్ళందరూ చెప్తారు. ఇంట్లోకి వెళ్ళిననుకోండి, మీ నాన్నగారు అమ్మగారు ఇష్టం వచ్చినట్టు బ్రష్ చేస్తే, అమ్మ ఇట్లా చేయొద్దు, మా డాక్టర్ సాబ్ చెప్పిండు, ఇట్లా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి మధ్యలో ఉన్నాయి. మరి కాబట్టి సార్ చెప్పిన సూచనలు పాటించండి. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి, సార్ చెప్పండి, సార్ మొన్న మీరు వచ్చినప్పుడు చెప్పారు మాకు, మేము మీ దగ్గరకు వచ్చినాం సార్ అనండి. సార్ మంచి మూడ్లో ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు బ్రహ్మాండంగా. ఎందుకంటే చెప్పాం కదా, ఇప్పుడు పనులు బాగుంటే మంచిగా నవ్వుతారని, సార్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి సార్ మంచి మూడ్లో ఉంటే ఫీజు కూడా తక్కువ చేస్తాడు, ఏం బాధలేదు. కాబట్టి ప్రాబ్లం రావద్దని మేము కోరుకుంటున్నాం. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెకప్ చేసుకుందాం. మరి ఎవరైనా మేడమ్స్ ఏమైనా సమస్యలు ఉంటే రండమ్మా, ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరూ. పెయిన్ వచ్చే వరకు చూడొద్దు,
ఫస్ట్ ఎయిడ్ ఫిల్లింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, ఓకేనా. ఆ ట్రీట్మెంట్తో ఏం నొప్పి లేకుండా మంచిగా పన్ను అంతా నార్మల్ అయిపోతుంది. లైక్ పన్ను మళ్ళీ పెయిన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే అది ఇంకా పెద్ద ట్రీట్మెంట్ వరకు వెళ్తుంది అనమాట. ఓకే. అండ్ ఎవరికైనా లైక్ మాల్ అలైన్మెంట్ కానీ, ఎత్తుపళ్ళు కానీ, గ్యాప్స్ కానీ ఉంటే మన హాస్పిటల్కి వస్తే చాలా మినిమం ఎక్స్పెన్సెస్తో ట్రీట్మెంట్ చేస్తాం, ఓకేనా. నవ్వడానికి ఇబ్బంది పడుతున్నాము, కొంచెం ఎత్తుగున్నాయి అట్లా అనుకున్న వాళ్ళు రావచ్చు. ఓకే. అండ్ ఆడుకునేటప్పుడు పడిపోయిన వెంటనే పన్ను మొత్తం ఊడొచ్చిన అది వెంటనే తీసుకొని వస్తే మనం దాన్నే పెట్టి ట్రీట్మెంట్ చేసేయచ్చు. ఓకే. థ్యాంక్ యూ. మానవానికి ప్రాణ భిక్షానిరా, వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటికి ప్రాణ భిక్షానిరా. మట్టి తల్లి ఎదను తెలుసుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను తెలుసుకొని మొలకనై పురుడు పోసుకొని, దేవుడు కన్నా బంధాన్నిగా జన్మంతో నీ తోడు నేనుంటిగా, దేవుడు కన్నా బంధాన్నిగా జన్మంతో నీ తోడు నేనుంటిగా. తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పలే చూసుకుంటే, తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పలు చేసుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనై నేను సాదుకుంటే. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవానికి ప్రాణ భిక్షానిరా, వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటి ప్రాణ భిక్షానిరా. పచ్చని చెట్టుకు పదే పదే మా వేల దండాలు, మా ఊపిరిక పాడై మూగ జీవికి కో